పర్లేదు, బాగుంది యాక్చువల్లీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ కొంచెం గ్రాఫిక్స్ ఇంకా మంచిగా చేయొచ్చు. ఉంది ఉంది డాన్స్ బాగా కొంచెం ఏమో చెప్పచ్చు. స్టోరీ యాక్షన్ స్టోరీ బాగుంది. అంటే శంకర్ ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ ముందు చాలా రోజుల తర్వాత చూసారు. బాగుంది. కీర ఎలా ఉంది? ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసాను. థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడు చూసిన గేమ్ చేంజర్. చూడు ముందు రాస్తారు ఓంకార్, సినిమా డైరెక్టర్ శంకర్. సినిమా గురించి చెప్పాలంటే రామ్ చరణ్ గురించి చెప్పాలి భయ. సినిమా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రైన్స్ కానీ ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది. కానీ మన టాలీవుడ్ లో ఫస్ట్ ఫిలిం శంకర్ గారి ఫిలిం అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అందని విధంగా ఉండాలి. ఆ లెవెల్లో సినిమా లేదు. ఒక ఫ్యాన్ బాయ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా మన నాన్న ఐరానా సాంగ్ వచ్చేసి, మన కొండదేవర సాంగ్, ఈ రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అప్పన్న క్యారెక్టరైజేషన్ కానీ ఎస్జే సూర్య గారు సరిపోదా శనివారం తర్వాత ఇది ఒక మంచి కన్బ్యాక్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు సినిమాలో. ఇంకా మన శ్రీకాంత్ గారు కానీ, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా కీలక పాత్ర పోసిన మన అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతిది బాగుంది సినిమాలో. కానీ స్టోరీ మన అనుకున్నంత ఎక్స్పెక్ట్ అనుకున్నంత రీచ్ అంత అనిపించలేదు. స్టోరీ నార్మల్ రొటీన్ అనిపించింది సినిమా స్టోరీ మాత్రం. ఇంకా సినిమా రామ్ చరణ్ కోసం ఆయన పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే చూడాలి సినిమాని. ఇంకా డైరెక్షన్ పరంగా శంకర్ గారు ఫైర్ బ్రాండ్ అంటే ఎలా ఉండాలి సినిమా, ఒకప్పుడు రోబో సినిమా అలాంటి సినిమాలు రీక్రియేట్ చేసిన అలాంటి డైరెక్షన్ ఈ సినిమాలో కనబడలేదు. సినిమాలో ఒక రొటీన్ స్టోరీ అనిపించింది. ఇంకా ముఖ్యంగా సినిమా చూసుకుంటే వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు భయ. అంజలి గారి పాత్ర మెయిన్ కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా మన రామ్ చరణ్ గారి కోసం, అంజలి గారి కోసం, ఎస్ఏ సూర్య గారి కోసం చూడాలి. కానీ డైరెక్టర్ గురించి అయితే చూడొద్దు. ఎందుకంటే ఒక రోబో తర్వాత ఆయనకు మంచి కంబ్యాక్స్ నాకు రాలేదు అనుకుంటా నాకు తెలిసి మూవీలో. ఎందుకంటే పాత డైరెక్షన్ శంకర్, ఈ డైరెక్షన్ సినిమా అసలు కనబడలేదు సినిమాలో. చాలా చేంజ్ అనిపించింది. 4 లుక్స్ లో అప్పన్న క్యారెక్టర్ వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక నత్తిగా మాట్లాడతాడు. అదొక క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇంకా నరేషన్ ఇంకొకటి ఐఏఎస్ క్యారెక్టర్ లో లాస్ట్ ఒక టిస్ట్ రివీల్ ఉంటుంది. మామూలుగా ఎస్జే సూర్య వారికి ఇద్దరికి విధ్వంసం చూసిస్తాడు. ఆ క్లైమాక్స్ సీన్ కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఒక రామ్ చరణ్ గురించి తప్పితే ఒక డైరెక్టర్ గురించి అయితే చూసే సినిమా కాదు బ్రో. నిజంగా రొటీన్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ ఒకటి బాగున్నాయి సినిమాలో. ఇంకా అంతే. నేను యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నా, నేను సినిమా చింపేస్తుంది, లేపేస్తుంది, అంతా చేసేస్తుంది, అన్ని రికార్డులను దంగల్ రికార్డులను పుష్ప రికార్డులను కొట్టేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఫ్రెష్ సినిమా 4 గంటలకు వచ్చిన సినిమాలకు ఎంట్రీ కాగానే ఫస్ట్ షాట్ చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ మన హెలికాప్టర్ నుంచి సీన్ కానీ, ఆ రైలు పట్టాల సీన్ కానీ చాలా అగ్రెసివ్ ఉంటాడు రామ్ చరణ్. అటువంటి అగ్రెసివ్ ఉన్న వ్యక్తి సడన్ గా హీరోయిన్ కోరిక మేరకు ఒక కలెక్టర్ అయ్యి దేశానికి ఏమో సాధితమైన టైంలో ఒక ఫ్లాట్ బుక్ రిలీజ్ అవుతుంది. నిజంగా అప్పుడు అప్పుడే క్యారెక్టర్ వచ్చి, మన సముద్రం క్యారెక్టర్ వచ్చి, మన శ్రీకాంత్ క్యారెక్టర్ వచ్చి ఆ షాట్ నిజంగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ అయితే చాలా చాలా సరే దానికైతే యాక్సెప్ట్ చెప్పొచ్చు. సో మన శంకర్ కి ఏదంటే గొప్పతనం రాజకీయ కంప్లీట్ పొలిటికల్ మూవీ అన్న. మొత్తం 1% కూడా ఎక్కడికో లైక్ ఏదంటే మా నాన్న కొత్త స్టోరీ అలా కనిపించదు. కంప్లీట్ మన రొటీన్ స్టోరీ అదే సేమ్ రాజకీయ స్టోరీ. ఒక బెంగాల్ టైగ్ కానీ, ఒక భరత్ నేను కానీ అలాంటి ఒక స్టోరీ. అంటే అప్పన్న సీఎం కావాలనుకుంటాడు, కొద్ది పాప నత్తి మాట ఉంటాయి అనమాట. సో తను కాకుండా శ్రీకాంత్ సీఎం అన్నం చేస్తాడు. శ్రీకాంత్ అతి ఆశపడి మన అప్పన్న లేపేస్తాడు. అది చాలా ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎడికల్ అయితే క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది భయ, చాలా బాగుంటుంది. అంజలి తన ఒక సాంగ్ ఉంటుంది, ఎమోషనల్ ఫీల్ అయినా, చాలా ఎమోషనల్ ఫీల్ అయినా. మన ఏంది అప్పన్న చనిపోయిన ఒక సీన్ ఉంటుంది భయ, నిజంగా నాకు రంగస్థలంలో ఓరా సాంగ్ ఎంతుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక్క విషయం చెప్తాను, మన చూడ భారతి 2 ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది కామెంట్ పెట్టారు, శంకర్ గా దుకాణం బంద్ చేసుకోవాలి, సినిమా రిటైర్మెంట్ ఇవ్వాలి, నీ బస్తీ బంద్ చేయాలన్నారు. కానీ నిజంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు మళ్ళీ అదే అంటారు. ఎందుకంటే సినిమా స్టోరీ ఏం లేదు, కొత్తగా ఏం లేదు. కానీ రామచరణ్ అయితే 100% న్యాయం చేశాడు. తన యొక్క పాత్ర అయితే చాలా బాగా అనిపించింది. కానీ సినిమాకి మెయిన్ మైనస్ ఎవరంటే శంకర్. తను ఏం చేసాడో ఇలా రొటీన్ స్టోరీ కొత్తగా ఏం అనిపించలేదు. నాకు ఏదంటే బాగా డిసప్పాయింట్ విషయం నాన్న హైరాణ సాంగ్ లేదన్న, చాలా అంటే నేను అంత మంచి సాంగ్. రామచ్చ సాంగ్ కూడా ఏం క్రేజ్ ఉంటుంది. రామచ్చ సాంగ్ ధూప్ సాంగ్ జానీ మార్క్స్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న, చాలా బాగా అనిపించింది. పొలిటికల్ మార్క్ అయితే అనిపిస్తాను. మరి చూడన్న, తను సీఎం కావాలనుకుంటాడు. సో సీఎం ఎస్జే సూర్య కానిడు, ఎస్జే సూర్య వచ్చి ప్రతిసారి కూడా సినిమా చాలా ప్లస్, చాలా బూస్టింగ్ అవుతా అన్న. కానీ కొత్త రొటీన్ గా జరిగింది, కొత్త స్టోరీ అయితే కాదు.
ఫస్ట్ డే మనకి కలెక్షన్ రావచ్చు. వాళ్ళు పెట్టిన అయితే పక్క వస్తాను. నాకైతే నమ్మకం ఉంది. సినిమా చూసిన తర్వాత చాలా జెన్యూన్ చెప్తున్నాను. నాకు డబ్బులు ఎక్కడ తీసుకోలేదు. చాలా జెన్యూన్. 1000 కోట్లు అయితే ఈజీ మార్క్ క్రాస్ అవుతుంది. 2000 కోట్లు కొడతా అంటే చెప్పలేము.